నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమ. కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితములు ఉంటాయి, మాస ఫలితములు మనం చూస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి యోగములు వీళ్ళకి పట్టబోతున్నాయి మనం చూస్తే కనుక ముందుగా నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహ సంచారములు, గ్రహాల యొక్క స్థితిగతులు మనం తెలుసుకుంటే, గురువు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ కంటిన్యూ అవుతున్నారు. సో ఈ గురువు అనేటువంటి ఆయన కన్యా రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తారు. ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాము. అయితే రవి అనేటువంటి గ్రహము, సూర్యుడు అనేటువంటి ఆయన నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. సో ఎక్కడ ఈ కన్యా రాశి వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. ఇది కూడా మంచి యోగదాయకమైనటువంటి ఫలితమే. కుజుడు అనేటువంటి ఆయన అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోనే, అంటే ఇది కూడా 3వ స్థానం, మంచి యోగదాయకమైనటువంటి స్థితి. బుధ గ్రహ సంచారము అనేటువంటిది నవంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి మళ్ళా తిరిగి నవంబర్ 19వ తారీఖున తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఇది కూడా 19 తర్వాత యోగదాయకమైనటువంటి స్థితి. గురువు అనేటువంటి ఆయన ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్థితిలో 11వ స్థానంలో యోగమైనటువంటి స్థితిలో కూర్చుని ఉన్నారు. బాగుంది. శుక్రగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలోకి ప్రవేశించడం మూలన శుక్రబలము అనేటువంటిది కూడా అద్భుతంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. శని అనేటువంటి ఆయన మీనరాశిలో అలాగే సంచారం చేస్తున్నారు, కానీ ఆయన యొక్క ప్రభావం కుంభరాశి ఫలితాలు కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం యథావిధిగా జరుగుతోంది, సింహరాశిలో కేతుగ్రహ సంచారము యథావిధిగా జరుగుతోంది. సో ఇప్పుడు ఈ గ్రహస్థితుల యొక్క ఆధారంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైం మీకు నవంబర్ మాసంలో ఎదురవుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 ప్లానెట్స్ మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. 6 గ్రహాలు దివ్యంగా యోగించేటువంటి సమయం కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కనబడుతోంది. ముందుగా గురు బలము అనేటువంటిది పెరిగింది. 4th and 7th లార్డ్ అయినటువంటి గురుడు మీకు 11th హౌస్లో ఎగ్జాల్టేషన్లో యోగమైనటువంటి స్థితిలో కూర్చుని ఉన్నారంటే, కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పచ్చు. ఇక 7th హౌస్ అండి, అంటే బిజినెస్. ఎవరైతే జనరల్లీ కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్ చాలా బాగుంటుందని, వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పి కన్యా రాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటి వీళ్ళకి ఎలాంటి లోటుబాట్లు ఏదైనా బిజినెస్ విషయంలో ఎదురవుతాయి కనుక ఈ గురుబలం పెరిగినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో డిసెంబర్ 5వ తారీఖు లోపల అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయడం కానీ, ఏదైనా మంచి లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొత్త కొత్త ప్రాజెక్టులు ఏదైనా ట్రై చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్న అన్నింటిలో కూడా మంచి రాణింపు అనేటువంటిది, జన ఆదరణ అనేటువంటిది చాలా బాగుంటుంది. అండ్ మ్యారిటల్ లైఫ్ అండి, మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్, మాట పట్టింపులు కానీ, కీచులాటలు కానీ, కలహాలు కానీ, తగువులు కానీ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు, అంటే దోషం అంతా కూడా మినిమైజ్ అయిపోతుంది. ఈ టైంలో ఆ ఎనర్జీస్ అనేటువంటివి మీకు చాలా బాగుంటాయి. ఏదైనా చేయాలి, సాధించాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నా ఆరు మీరే అయినా బలంగా వెళ్ళండి, మీ సంకల్ప శక్తిని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము ఈ డివోషనల్ పీపుల్గా ఈ టైంలో ఎక్కువగా ఉంటారు. మంత్రసిద్ధి కోసం ట్రై చేయడం కానీ, దేవుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయడం కానీ, పురాణాలు తెలుసుకోవాలని కోరిక ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే ఏదైనా హిస్టరీస్ ఏదైనా చదవడం, రాముడి కోసం, కృష్ణుడి కోసం, ఇలా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇలాంటి ఒక జిజ్ఞాస, క్యూరియాసిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిది అది కూడా. సో అంత దోషప్రదం ఏమి కాదు. అలా ఆలోచించి మానసికమైన ఒత్తిడి అయితే ఎక్కువగా పెరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే శుక్రగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే 2nd హౌస్లో శుక్రుడు అండి. ఈ శుక్రుడు 2nd and 9th లార్డ్ అయినటువంటి శుక్రుడు 2nd హౌస్లో సుస్థిరంగా ఉన్నారు. దీనివల్ల ఓన్ హౌస్ అవడం వల్ల ఖచ్చితంగా మనీ, ఎర్నింగ్స్, ఇన్కమ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నేను డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను, 100% మీకు డబ్బులు రావాల్సినవన్నీ కూడా వచ్చే అవకాశం ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా బాగుంటాయి. సినీ, నాటక కళారంగాలు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ, ఆర్ లేకపోతే శుక్రబలం, శుక్రుడికి సంబంధించి ఉమెన్ క్లాతింగ్, ఎంటర్టైన్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్స్, క్రియేటివ్ ఫీల్డ్స్, AI, వర్చువల్ రియాలిటీ, అందులో వర్క్ చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దాన్ని కాకుండానే గోచారాన్ని చెప్తూ ఉన్నాను. మీకు 3వ స్థానాన్ని చూస్తే కనుక రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 తర్వాత ఎంటర్ అయ్యారు. ఈయన డిసెంబర్ 17 దాకా మీకు 3rd హౌస్లోనే ఉంటారు. రవి 3వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నారో 12th లార్డ్ 3వ స్థానంలో, ఫారెన్ వెళ్ళాలి, సంపాదించాలి, చాలా బాగుంటుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్, ఏదైనా ఒక ప్లేస్కి విజిట్ చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సరైన సమయానికి భోజనం చేయడం, ఆహార అలవాట్లు, శరీర అలవాట్లన్నీ మార్చుకోవడం, మిమ్మల్ని ఒక క్రమబద్ధీకరణ విషయాల్లో అంటే డిసిప్లిన్ బాగా నేర్చుకోవడం, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, రాజకీయ నాయకులకి పదవీ యోగం పట్టడం, గౌరవ మర్యాదలు రావడం, పదవీ యోగం పట్టడం,
అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ముందుకు వెళ్తాయి. అంటే ఇప్పటి వరకు మీ లోపల ఏవైతే ఉన్నాయో వాంఛ, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే, గవర్నమెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ అందులో ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా 100% మీకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇకపోతే 3వ స్థానంలోనే కుజగ్రహ సంచారం కూడా చాలా బాగుంది. రుణ బాధలు, ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కుజుడు కాబట్టి అగ్రికల్చర్, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కానీ మంచి లాభాలు చూసే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. భూమి సంబంధిత విషయాల్లో కానీ, లేకపోతే అప్పులకు సంబంధించిన విషయాల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, క్రీడాకారులకు కానీ మంచి విజయాలు చూసే అవకాశము ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ డిసెంబర్ 6th వరకు మీకు టైం ఉంది. మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే మీకు ఏంటి అంటే ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి బుధుడు 3వ స్థానంలో అంత యోగదాయకమైనటువంటి స్థితిలో లేరు. నవంబర్ 19 దాకా, నవంబర్ 19వ తారీఖున మళ్ళీ ఆయన తులారాశిలోకి వచ్చాక మీకు మళ్ళీ యోగదాయకమైన స్థితి స్టార్ట్ అవుతుంది. అంటే వ్యాపారము, కెరీర్, మీ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, లేకపోతే మీ యొక్క మల్టిపుల్ వేస్ ఏదైతే సంపాదించేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా విస్తరించుతారు, ఇంకా బాగుంటాయి. అంటే మీ వ్యాపారాన్ని ఇంకా విస్తరించడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయి అని చెప్పొచ్చు. అయితే ఇక 6వ స్థానంలో శని, రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ ఎప్పుడైతే కనబడుతూ ఉన్నాయో మీరంత డిసిప్లిన్డ్గా, ఫోకస్డ్గా, డిటర్మినేషన్తో ఎంత వర్క్ చేస్తే అంత యోగదాయకమైన స్థితి మీకు పడుతుంది అని చెప్పడానికి శని రాహుల యొక్క కంజంక్షన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో రాజయోగం పట్టబోతుందన్న విషయాన్ని కానీ, లేకపోతే ఒక జాక్పాట్ కొట్టబోతున్నారు ఏదంటే మనీ విషయంలో కానీ, సక్సెస్ కానీ, పేరు కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా కనబడుతూ ఉన్నాయి. మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి. వింశోత్తరి దశ, మహాదశ, అంతర్దశల్లో ఏదైనా దోషములుంటే శాంతి పరిహారములు ఆచరించండి. గోచార రీత్యా అయితే ఇప్పుడు పెద్ద పరిహారములు కూడా ఏది అవసరం లేదు. పర్సనల్ చార్ట్ చూసుకొని చేసుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.